వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ గారు ప్రెసెంట్ ఎన్బికే 111 తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అసలు ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారు అని చెప్పి చాలా ఆసక్తికరంగా సోషల్ మీడియాలో వెతుకులాట స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల నుంచి. అయితే ఇటువంటి నేపథ్యంలోనే అసలు రోజుకొక న్యూస్ బాలకృష్ణ గారి గురించి రావడం, చాలా దర్శకుల పేర్లు వినిపించడం మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి టైంలో కరెక్ట్ గా ఒక లేటెస్ట్ అప్డేట్ బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ పైన అయితే వచ్చేసింది. మరి చాలా రోజుల నుంచి యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్నారని చెప్పి న్యూస్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి అంటే చెప్పుకోవాలంటే ఎన్బికే 112 అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ లేటెస్ట్ అప్డేట్ అయితే అటు నందమూరి ఫ్యాన్స్ కే కాదు, సినీ ప్రేక్షకులకు కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో అది చెప్పుకునే ముందు ప్రెసెంట్ ఎన్బికే 111 లో అంటే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నటువంటి మూవీలో ప్రెసెంట్ హైదరాబాద్ లో షూటింగ్ అవుతుంది. బాలకృష్ణ గారితో పాటు మిగతా స్టార్ కాస్టింగ్ పైన కూడా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సముద్రకని స్పెషల్ రోల్ అంటే స్పెషల్ గెస్ట్ రోల్లో మరి స్పెషల్ రోల్లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా పైన కూడా అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. అసలు నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఏ చిన్న న్యూస్ అయినా అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆయన నెక్స్ట్ మూవీస్ పైన కూడా చాలా అంచనాలు ఉంటాయి. మరి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎన్బికే 111 పైనే కాకుండా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి అనుకుంటే యాక్చువల్ గా గ్యాంగ్స్టర్ మూవీస్ అందరినీ ఆకట్టుకుంటాయి. సో మరి బాలకృష్ణ గారిని గ్యాంగ్స్టర్ గా చూపిస్తే ఎలా ఉంటుంది? సో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీలో ముంబైకి సంబంధించినటువంటి గ్యాంగ్స్టర్ కథలాగా ఇందులో బాలకృష్ణని చూపిస్తారు, గ్యాంగ్స్టర్ గా చూపిస్తారు. ఈ మూవీ గ్యాంగ్స్టర్ జోనర్ లో వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్యాంగ్స్టర్ గానే కాకుండా కథ ఒక ఇందులో మంచి ఇంపాక్ట్ఫుల్ స్టోరీ కూడా ఉంటుంది అని కూడా అని చెప్తున్నారు. మరి మనకి గ్యాంగ్స్టర్ అనగానే అటు ఓజీ కూడా గుర్తొస్తుంది. ఓజీ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఓజీలో ఆ గ్యాంగ్స్టర్ మూవీ ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇదంతా చూసాం. మరి ఇప్పుడు స్టార్ హీరో అసలే డబుల్ హ్యాట్రిక్ పైన ఉన్నటువంటి బాలకృష్ణ తనదైన శైలిలో యంగ్ హీరోస్ తో పోటీ పడి ముందుకు దూసుకెళ్లిపోతున్నటువంటి బాలకృష్ణ గారిని గ్యాంగ్స్టర్ గా వివేక్ ఆత్రేయ ఏ విధంగా చూపిస్తారు? అసలే వివేక్ ఆత్రేయ మూవీ కూడా అంటే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అటు అంటే సుందరానికి సరిపోదా శనివారం నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చినాయి. కానీ ఈ రెండు మూవీస్ లో నాని గారిని ఏ విధంగా ఎంత డిఫరెంట్ గా చూపించారు, అక్కడే వేరియేషన్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు అసలే మంచి ఫామ్ మీద ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని వివేక్ ఆత్రేయ ఏ విధంగా చూపించబోతున్నారు? అసలే గ్యాంగ్స్టర్ మూవీ అంటున్నారు, ప్లస్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అంటున్నారు. సో దీనిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా అంచనాలు అయితే మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ అటు ఎన్బికే 111 తోటి ఇటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ వస్తుందనే న్యూస్ నందమూరి అభిమానులు అయితే తెగ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.